ఎవరైనా ఫేక్ నెంబర్ ప్లేట్లు వినియోగించి వాహనాలతో రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. నేరాలకు పాల్పడితే దొరకకుండా ఉండాలని, జరిమానాల నుంచి తప్పించుకోవాలనే దురుద్దేశంతోనే కొందరు ఈ ఫేక్ నెంబర్ ప్లేట్లు వాడుతున్నారని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే బయటకు తీయాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఈ సందర్భంలోనే ఒక ద్విచక్ర వాహనం పట్టణంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్ వద్ద పట్టుబడిందని ఆయన వివరించారు. ఈరోజు గర్ల్స్ హై స్కూల్ వద్ద వెహికల్ చెక్లో భాగంగా ఒక టూ వీలర్ని ఆపడం జరిగింది. ఆ టూ వీలర్ యొక్క బండి నెంబర్ వచ్చేసి TS01EM0070 ఉండే. ఆ వాహనదారుని పేరు తెలుసుకున్నది రాథోడ్ సతీష్, నివాసం వచ్చేసి శశిధర్ ఖానాపూర్, వద్లా రూరల్ మండలం అని చెప్పినాడు. అతని ఒక డాక్యుమెంట్స్ అడగా అతని వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. దానిగా మన పోలీస్ ట్యాబ్లో చూసినట్లయితే TS01EM0070 గల నెంబర్ని మనం తనిఖీ చేయగా అట్టి నెంబర్ గల వెహికల్ మహేంద్ర XUV, దాని యొక్క యజమాని గుండేవార్ సంతోష్, బేలా నివాసి, అతని పేరుపై గల రిజిస్ట్రేషన్ గలదు. కానీ ఈ రాథోడ్ సతీష్ అనే వ్యక్తి పోలీసుల ఫైన్ నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టడం జరిగింది. ఇతని మీద కేసు నమోదు చేసి బండిని సీజ్ చేయడం జరిగింది. మీరు కూడా ప్రజలకు గమనించాల్సింది ఏమనగా, ఫేక్ నెంబర్ ప్లేట్స్ కానీ, వితౌట్ రిజిస్ట్రేషన్స్ కానీ, నెంబర్ ప్లేట్ను ట్యాంపరింగ్ చేయడం కానీ, మీరు RTO అధికారులు నిర్దేశించిన నెంబర్ ప్లేట్ మాత్రమే బిగించాల్సి ఉంటుంది. మీరు ఇటువంటి వయలేషన్ చేసినట్లయితే ముందు కూడా కేసులు నమోదు చేస్తాము.